నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ను ప్రారంభించిన ప్రధాని. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న నరేంద్ర మోదీ. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి మహాపరినిర్వాణ్ సందర్భంగా ఆ మహనీయునికి యావత్ జాతి ఘన నివాళి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విశాఖలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్స్ సదస్సు. పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఢిల్లీలోని భారత మండపంలో అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని చాటేలా 3 రోజుల పాటు ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈశాన్య భారత సాంప్రదాయ రీతుల్ని ప్రతిబింబించేలా పర్యాటక, చేనేత, హస్తకళలు తదితర రంగాల్లో పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించడం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. अष्टलक्ष्मी महोत्सव नॉर्थ ईस्ट के बेहतर भविष्य का उत्सव है। ये विकास के नूतन सूर्योदय का उत्सव है जो विकसित भारत के मिशन को गति देने वाला है। आज नॉर्थ ईस्ट में इन्वेस्टमेंट के लिए इतना उत्साह है। बीते 1 दशक में हम सब ने नॉर्थ ईस्ट रीजन के विकास की एक अद्भुत यात्रा देखी है, लेकिन यहां तक पहुंचना सरल नहीं था। नॉर्थ ईस्ट के राज्यों को भारत की ग्रोथ स्टोरी के साथ जोड़ने के लिए हमने हर संभव कदम उठाए हैं। लंबे समय तक हमने देखा है कि विकास को भी कैसे वोटों की संख्या से तोला गया। नॉर्थ ईस्ट के राज्यों के पास वोट कम थे, सीटें कम थी, इसलिए पहले की सरकारों द्वारा वहां के विकास पर भी ध्यान नहीं दिया गया। ये अटल जी की सरकार थी जिसने नॉर्थ ईस्ट के विकास के लिए पहली बार अलग मंत्रालय बनाया। नॉर्थ ईस्ट को हम इमोशन, इकोनॉमी और इकोलॉजी इस त्रिवेणी से जोड़ रहे हैं। नॉर्थ ईस्ट से हम सिर्फ इंफ्रास्ट्रक्चर नहीं बना रहे, बल्कि भविष्य की एक सशक्त नींव तैयार कर रहे हैं। बीते दशकों में नॉर्थ ईस्ट की बहुत बड़ी चुनौती रही थी कनेक्टिविटी। दूर सुदूर के शहरों में पहुंचने के लिए कई कई दिन और हफ्ते लग जाते थे। हालत ये थी कि ट्रेन की सुविधा तक कई राज्यों में नहीं थी। इसलिए 2014 के बाद हमारी सरकार ने फिजिकल इंफ्रास्ट्रक्चर पर भी और सोशल इंफ्रास्ट्रक्चर पर भी बहुत ज्यादा फोकस किया। इससे नॉर्थ ईस्ट में భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి మహాపరినిర్వాణ్ పురస్కరించుకుని యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా భువనేశ్వర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని పేర్కొన్నారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% మంది తెలుగువారేనని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతుందని, దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని, ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారుతున్నాయన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని, ఆహార ఉత్పత్తులు సరఫరాల్లో గ్లోబల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Then if you see technology revolution, only few decades. Today, in technology, almost all, everything is matured. Through satellite, you can get information. Through drones, you can program anything. We can go for real-time application. Through CCTV cameras, we can get real-time information connected. IoTs. Nowadays, I have seen some innovations here. IoTs as a reality. Under cell phone, smartphone, here are people, everybody is having a cell phone, not only you, even those who are working in the field, they are also busy to watch the information real time and acting real time. That is how things are happening. So with all these things, కేంద్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. దేశంలో ఉన్న కళలను ప్రపంచానికి తెలిపేందుకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తాను కళాకారునిగా ఎదగటంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. తెలుగు సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం జరుపుకుంటున్నామని, ఈ గొప్ప సంప్రదాయ సంగీతాన్ని గౌరవించుకోవడం చాలా అద్భుతమన్నారు. So very privileged and happy and almost feeling like I am in my homeland, because the way during my 30 plus years of doings and happenings in the name of my cinema career, Andhra Pradesh also has played a very vital role in my upbringing as a kalakar, as an actor. Half of the framework that you see in me now, half of the glamour, and almost 1/3 of my earnings have come from the people of Andhra Pradesh as well, Telangana and Andhra Pradesh put together. So I'm so happy to be amongst my own countrymen, and also I have this feeling that it's also my home state and hometown now. It is an honor to join you all today. Krishnaveni Sangeeta Neerajanam, a festival that celebrates the timeless traditions of Carnatic music and its deep connection to Telugu culture and literature. My heartfelt భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఈరోజు రాష్ట్ర శాసనసభ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటీ అధ్యక్షునిగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక భూమిక వహించారన్నారు. దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల కారణంగా తలెత్తే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏడీ పరిధిలో ప్రగతిపై ఐటీడీఏడీ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రూపాల్లో విద్యాలయాల్లోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించే పరిస్థితులు నెలకొన్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వసతి గృహాలు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. మగపిల్లలకు మంచి నైతిక విలువలు నేర్పాలని ఆమె సూచించారు. ఇప్పుడు వీటికి కూడా ఉపయోగపడుతున్నాయి. పిల్లలు పాడైపోవడానికి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. దయచేసి అవి మాత్రం టీచర్స్ కొంచెం చెప్పండి. స్కూల్లో కానీ బయట ఎక్కడికైనా గంజాయి దొరుకుతుందేమో ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే పిల్లలు గంజాయికి అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. మనం అందరం కలిస్తేనే అభివృద్ధి. అందరం కలిసి పనిచేసి ముఖ్యంగా గిరిజన గ్రామాలు డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి అన్ని మండలాలకి, ఎందుకంటే ఇక్కడైతే నాకు మరి ఈ 4 మండలాలకు సంబంధించి ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ ఐటీడీఏకి సంబంధించి 20 మండలాల్లో కూడా రోడ్స్ వేయడం కానీ, లేదా హాస్టల్స్ కానీ, విద్యా వైద్యానికి ఎక్కువ గిరిజన గ్రామాలు అనగానే మనకు 5 గుర్తొస్తాయి. ఏంటంటే ఫస్ట్ త్రాగునీరు. కార్మికుల భద్రత పట్ల పరిశ్రమల యాజమాన్యాలు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు కార్మికుల భద్రత పరిశ్రమల శాఖపై కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా మానవ వనరుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులను మార్చి గోతులు లేని రహదారులను ప్రజలకు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ₹1 కోటి నిధులతో మండల రెవెన్యూ నూతన భవనాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంత మేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం, విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం, ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది గడిచిన 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు. దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. తూర్పుగోదావరి జిల్లాలో రేపు జరగనున్న తల్లిదండ్రులు, అధ్యాపకుల మెగా సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాల్లో తల్లిదండ్రులు భాగస్వాములై పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జిల్లాలోని 988 ప్రాథమిక, ఉన్నత, రెసిడెన్షియల్, గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. సంతానలపాడు నియోజకవర్గం చెమకుర్తి మండలం ఇలపాపులూరు గ్రామంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 826 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది జనవరి 8 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. పబ్లిక్ హాలిడేస్
అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. నేను ఈ అవకాశాన్ని అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్ద. వార్తల్లో చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. హోంగార్డులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎడ్చర్ల జిల్లా ఆర్మాండ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రైజింగ్ డే పెరేడ్ను ఎస్పీ తిలకించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ పాటు ప్రకృతి వైపరీత్యాల్లోనూ వీఐపీల బందోబస్తు విధుల్లోనూ హోంగార్డులు సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి డైరెక్ట్గా చెప్పాలి, లేదా మనకు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చి చెప్పాలా. మీకున్న సమస్యను మీరు చెప్పకపోతే మనకు తెలియదు. మనం ఒక డ్యూటీకి సంబంధించి కావచ్చు, ఇంకొక దానికి సంబంధించి కావచ్చు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. బట్ ఆ ఇన్స్ట్రక్షన్ మీకు ఎలా రీచ్ అవుతుంది, లేదంటే దానివల్ల మీకు ఏ సమస్య వస్తుంది, లేదంటే రెగ్యులర్ రొటీన్ డ్యూటీస్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఏమున్నాయి, ఫ్యామిలీ సమస్యలు ఏమున్నాయి అనేది మీరు చెప్పకపోతే మనకు తెలియదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్లో 700 మంది హోంగార్డ్స్ ఉన్నారు, 1300 మంది పోలీస్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు మనము సమస్యలు ఏమున్నాయనేది మనకు తెలియకపోవచ్చు. కాకపోతే మీరు ఫోన్ ద్వారా అయినా కావచ్చు, లేదా హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా మీరు డిపోకి వచ్చిన ప్రాబ్లం లేదు. మీరు వచ్చిన సమస్యను మాత్రం మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పక్కా చెప్పాలి. మన వైపు నుంచి దాన్ని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఎంతవరకు సాల్వ్ చేయగలమో అంతవరకు చేస్తాం. బట్ అట్ ద సేమ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రత్న హాజరై సాయుధ హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు జిల్లాలో పోలీసులకు దీటుగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. హోంగార్డుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామన్నారు. నిర్వహిస్తున్నారు. అలాగే ఫస్ట్ ప్లటూన్ కమాండర్ గా రవిచంద్ర గారు, అలాగే 2ICగా డామేటర్ హోంగార్డ్ గారు పరమూరు 2003 నుండి విధులు నిర్వహిస్తున్నారు. సెకండ్ ప్లటూన్ కమాండర్ గా ప్రియాంక గారు, అలాగే 2IC రాజేశ్వరి. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున బెక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వహణాధికారి భాస్కర్ తెలిపారు. రేపు అర్ధరాత్రి 1:20 స్వామివారి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది భక్తులు అధికంగా తరలి వస్తారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బెక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారు 9వ శతాబ్దంలో వెలిసి ఉన్నారు. ఈ స్వామివారు ఉత్సవములు 6వ తారీఖు రాత్రి నుండి 12వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరపబడుచున్నది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద, ఇండియా మొత్తం మీద గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు. విజయవాడలోని ధర్నా చౌక్లో అధ్యాపకులు నిర్వహిస్తున్న ధర్నాలో వారిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్కు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. వెచ్చిస్తారు కాబట్టి పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, ఈ సమాజంలో గిరిజనుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఎందుకంటే మీరు కోరే దాంట్లో న్యాయం.
విశాఖపట్నంలోని జోనల్ సివిల్ డిఫెన్స్ శిక్షణ కేంద్రంలో 62వ పౌర రక్షణ పతాక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మనోజ్ కుమార్ సాహో పతాక దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి సందేశాన్ని సమావేశంలో వినిపించారు. అత్యవసర సమయాల్లో చేపట్టే సహాయక చర్యలు, అగ్నిమాపక నిరోధక చర్యలు, సిపిఆర్ నిర్వహణపై మాక్ డ్రిల్ ప్రదర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు చేపట్టడంలో సివిల్ డిఫెన్స్ విభాగం ప్రజలకు సర్వదా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అడిషనల్ డిఆర్ఎం ఈ శాంతిరామ్, సేఫ్టీ సివిల్ డిఫెన్స్ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గుర్తించిన గొప్ప మేధావి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కెఆర్ రజని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం ఎచ్చెర్లలో విశ్వవిద్యాలయం ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారన్నారు. మీ భూమి మీ హక్కు అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. జనవరి 8 వరకు ఈ సదస్సులు నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లో రైతులకు నగదు చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆక్యుపై చేసుకోవడం లేదా దొంగ పత్రాలు సృష్టించడం, రైతులను అన్యాయం చేయడం గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా రకాలైనటువంటి విన్యాసాలకి ఈరోజు వాటిని చెక్ పెట్టాలని, అలాగే పాస్ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి వీటన్నిటికీ సమూలంగా స్వస్తి చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడితే, రెండవ సంతకం భూ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి రైతులందరికీ కూడా వాళ్ళ తాలూకు పాస్ పుస్తకాల మీద ఎటువంటి ఫోటోలు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ సొంతం అనే విధంగా వాళ్ళకిచ్చి, ఈరోజు కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే, భూ సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి మీ భూమి మీ ఇంటికి మీ గ్రామంలోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులందరినీ గ్రామానికి పంపించి సమస్యలు ఏమున్నాయో వాటిని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మహాపరినిర్వాణ్ దివస్ని ఈరోజు ఘనంగా నిర్వహించింది. విజయవాడ డివిజన్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే మహానేత అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. కోట్లాది భారతీయ హృదయాల్లో ఆశాదీపంగా యావత్ జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభలో నగదు లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వెల్లడించారు. సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా సిబ్బంది కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ సీటు పార్లమెంట్ సభ్యులు అభిషేక్ మను సింఘ్వానిగా గుర్తించి విచారణకు ఆదేశించినట్లు ధన్కడ్ వెల్లడించారు. ఈ అంశంలో సింఘ్వి పేరును ప్రస్తావించడంపై మల్లికార్జున ఖార్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సమగ్రతకు భంగం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. 2024 to 2026 the matter was brought to my notice and I felt it expedient as per practice and ordainment to ensure that investigation takes place in accordance with law and the same is underway.
सर मेरा एक ही निवेदन है, ये मैटर आपने कहा कि इन्वेस्टिगेशन में है, जब तक इन्वेस्टिगेशन नहीं होता और जब तक आपको ऑथेंटिसिटी से कोई एक व्यक्ति के पास या कोई एक सीट के ऊपर मिला है, उसका ऑथेंटिसिटी नहीं होता, तब तक तो उसका नाम बोलना ही नहीं। ये जो घटना घटी है, ये घटना बहुत ही असाधारण घटना है और बहुत ही सीरियस नेचर की घटना है। यह घटना पक्ष और विपक्ष में विभाजित होने के लिए नहीं है, ये सदन की బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ సాయంత్రం కేంద్ర విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాంగ కార్యదర్శి ఈ నెల 9న బంగ్లాదేశ్లో పర్యటిస్తారని తెలిపారు. భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న మసూద్ అజహర్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా సిరియా పరిస్థితులను కూడా భారత్ గమనిస్తుందని వెల్లడించారు. దక్షిణ కొరియాతో భారత్ సంబంధాలను ప్రస్తావించారు. There will be several other meetings during the visit. Foreign Office consultations led by the Foreign Secretary is a structured engagement between India and Bangladesh. We look forward to this meeting. As far as situation on ground regarding the individuals that you mentioned, we want to reiterate our position again that they have legal rights, and we hope that these legal rights will be respected and that the trial will be fair, transparent. They will get a fair and transparent trial. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి రోజే ఆస్ట్రేలియాదే పైచేయి సాధించింది. తొలుత టీమిండియాను 180 పరుగులకే ఆల్అవుట్ చేసిన కంగారూలో బ్యాటింగ్లోనూ జోరు ప్రదర్శించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగుల స్కోర్తో బలమైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 180కి ఆల్అవుట్ అయింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక వాతావరణ వివరాలు. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషలలో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.